మాటల యుద్ధం నడుస్తోంది. ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఒకవైపు 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నాయకులు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాల్సిందే అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా ఫ్లెక్సీ వార్ నడుస్తూ ఉంది. కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, ఏంటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తూ ఉంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోటాపోటీగా బీఆర్ఎస్ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఈ సవాళ్ల పర్వానికి సంబంధించి ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యన విమర్శలు ప్రతి విమర్శలతో డైలాగ్ వారు కొనసాగుతూ ఉంది. అది ఇప్పటికే పీక్ స్టేజ్కి చేరింది. సో ఇదే క్రమంలో మరొక వైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన ఫ్లెక్సీ వార్ కూడా నడుస్తుంది. ఒకవైపు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్లెక్సీలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయగా దానికి కౌంటర్గా ఈరోజు రైతుల్ని మోసం చేశారు, దేవుళ్లను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్కు కౌంటర్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఒకవైపు డైలాగ్ వార్ నడుస్తుండగానే మరోవైపు ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా రాజకీయం అయితే హాట్గా మారింది, హీట్ ఎక్కుతుంది అనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఈ రుణమాఫీకి సంబంధించి గతంలో హరీష్ రావు మాట్లాడినటువంటి దానిపైన ఛాలెంజ్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే 2 లక్షల రుణమాఫీ దమ్ముంటే చేయాలని చెప్పి హరీష్ రావు ఛాలెంజ్ విసిరిసినటువంటి నేపథ్యంలో రాజీనామాకు సిద్ధంగా ఉండండి, ఆగస్టు 15 వరకు తాము రుణమాఫీ చేసి తీరుతాము, హరీష్ రావు సిద్ధంగా ఉండాలని చెప్పి సవాలు చేసి మరి రుణమాఫీ చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇప్పుడు రాజీనామా చేయాలని చెప్పి పూర్తి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఆగస్టు 15న సో హరీష్ రావు మాట కట్టుబడి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఏమో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఒకటి, అసలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ జరగలేదనేటువంటిది ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. ఏకకాలంలో చేస్తామన్నారు, ఏకకాలంలో చేయలేదు. ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే తాము డిసెంబర్ 9న ఏకకాలంలోనే ఒక్క సంతకంతో ఒక్క పెన్ను పోటుతోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిర్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రుణమాఫీ చేయలేదు. ఆ తర్వాత 3 విడతలుగా చేస్తామన్నారు. మొదటగా బ్యాంకర్ల సమావేశంలో 41,000 కోట్ల అవసరం అవుతాయి, 40,000 కోట్లతో తాము రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత క్యాబినెట్ సమావేశానికి వచ్చేసరికి 31,000 కోట్లకు దాన్ని తగ్గించారు. కానీ బడ్జెట్కు వచ్చేటప్పటికి 26,000 కోట్లకు దాన్ని మరింత తగ్గించారు. సో రుణమాఫీకి వచ్చేటప్పటికి 3 విడతల్లో కలిపి 17,933 కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. సో ఈ లెక్కన మొదటగా 40 లక్షల మంది రైతులు అన్నారు, తర్వాత 22 లక్షల మందికే చేశారు. 17,000 కోట్లు రిలీజ్ చేసి 22 లక్షల మందికే రుణమాఫీ చేసి ఇప్పుడు సంపూర్ణంగా రుణమాఫీ చేశామనేటువంటిది ఎంతవరకు సమంజసం? సో ఇప్పుడు రైతుల్ని దగా చేయడమే కాకుండా వెళ్ళినటువంటి అన్ని ప్రాంతాల్లో దేవుళ్ళ ఓట్లేసి దేవుళ్లను కూడా దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. అందుకే రేవంత్ రెడ్డియే రాజీనామా చేయాలి, రైతులను దగా చేసినటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఈరోజు హైదరాబాదు నగర వ్యాప్తంగా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము రుణమాఫీ చెప్పినట్లుగానే 2 లక్షల రుణమాఫీ చేశాము, దమ్ముంటే హరీష్ రావు మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పడడంతో పాటుగా ఈరోజు నిన్న అర్ధరాత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయాన్ని ఈ ఉద్రిక్తత వాతావరణం కాస్త సిద్దిపేటలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది. సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొకవైపు కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు కదా, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి సిద్దిపేటలో ప్రస్తుతం? ఎస్, అక్కడ సిద్దిపేటలో నిన్న అర్ధరాత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి నినాదాలు చేస్తూ గేటు తాళం బద్దలు కొట్టుకుని గేట్ను తోసేసుకొని లోపలికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి
హరీష్ రావు క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు, అక్కడ అద్దాలని ధ్వంసం చేశారు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని చింపేశారు. సో వీటిపైన బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా రియాక్ట్ అవుతా ఉంది. అసలు రుణమాఫీయే చేయకుండా ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆ మాట తప్పారు. 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 17,000 కోట్లే చేశారు. 40,000 మంది రైతులకు చేస్తామని 40 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పి కేవలం 22 లక్షల మందికే చేసి ఒకవైపు రైతులంతా కూడా తమకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉంటే రుణమాఫీ చేశామని చెప్పి సంకలు గుద్దుకుంటూ తమల్ని రాజీనామా చేయమని చెప్పి తమ మీద ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఇది తప్పుడు సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తూ ఉంది. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదకి, అది కూడా ప్రభుత్వ క్యాంపు కార్యాలయం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ వర్గాలే వెళ్ళి ధ్వంసం చేయడం అనేటువంటిది, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ధ్వంసం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. తప్పుడు సాంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరలేపుతున్నారు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా దీనిపైన ఎవరైతే హరీష్ రావు క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు,